నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రైల్వే సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం, అశ్విని వైష్ణవ్. వాట్సాప్ ద్వారా 153 పౌర సేవలు అందించేలా కార్యాచరణ సిద్ధం, మంత్రి లోకేష్. వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి, అధికారులకు కీలక ఆదేశాలు. తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి విజయం, కార్యదర్శిగా మల్లారెడ్డి గెలుపు. రైల్వే సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. అయితే ఈ బిల్లు రైల్వేల ప్రైవేటీకరణకు దారి తీయదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బిల్లుపై చర్చ సందర్భంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ఈ సవరణ ద్వారా రైల్వేలను ప్రైవేటీకరణ జరుగుతుందని, ప్రతిపక్షాలు తప్పుడు కథనాలు తెరపైకి తెచ్చాయని అన్నారు. రైల్వే బిల్లుతో అలాంటిదేమీ జరగలేదన్నారు. రైల్వే బోర్డు పనితీరును మరింత మెరుగుపరచడంతో పాటు స్వతంత్రతను పెంపొందించేలా రైల్వే సవరణ బిల్లు ఉందన్నారు. వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందించే అంశంపై కలెక్టర్ల సదస్సులో మంత్రి నారా లోకేష్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇక నుంచి వెబ్సైట్ ద్వారా ప్రభుత్వ సమాచారం అంతా వచ్చేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జనన మరణాల ధృవ పత్రాల జారీకి పాటిస్తున్న విధానంపై సమీక్షించాలన్నారు. విద్యాశాఖలో ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ ఐడి జారీ సమయంలో ఎదురైన ఇబ్బందులను ప్రస్తుతం మార్పు చేసి సరి చేస్తున్నట్లు తెలిపారు. విధానాలను సగం నుంచి డిజిటలైజ్ చేయటమే కాకుండా పూర్తి వాటి ప్రాసెస్ను రీఇంజనీరింగ్ చేయాల్సిందని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలో యుఏఈ మాత్రమే ఒకే ప్లాట్ఫామ్పై పౌర సేవలు అందిస్తోందన్నారు. ప్రభుత్వ సమాచారం ఒకే చోట ఉండేలా అధికారిక వెబ్సైట్లో పొందుపరుస్తామని వెల్లడించారు. 153 పౌర సేవలు వాట్సాప్ ద్వారా ఇచ్చేందుకు వీలుగా కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. వరంగల్ నగర అభివృద్ధిపై అధికారులతో వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, వరంగల్ నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టాలన్నారు. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని, వరంగల్ నగర అభివృద్ధి, ఐఆర్ఆర్, ఓఆర్ఆర్, భద్రకాళి చెరువు, విమానాశ్రయ పనులపై సూచనలు చేశారు. తెలంగాణ ఒలింపిక్ సంఘం ఎన్నికల బరిలో మాజీ ఎంపీ, ప్రభుత్వ క్రీడా శాఖ సలహాదారుడు జితేందర్ రెడ్డి బరిలో నిలబడి విజయం సాధించారు. తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడి స్థానానికి జితేందర్ రెడ్డితో పాటు తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరనాథ్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. అంతేకాదు, చాముండేశ్వరనాథ్ ఉపాధ్యక్ష స్థానానికి కూడా నామినేషన్ వేశారు. అలాగే ప్రధాన కార్యదర్శికి మల్లారెడ్డి, బాబురావు, ప్రదీప్ కుమార్ నామినేషన్లు వేశారు. ఈ నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో మాజీ ఎంపీ, ప్రభుత్వ క్రీడా శాఖ సలహాదారుడు జితేందర్ రెడ్డి విజయం సాధించారు. జితేందర్ రెడ్డి ప్రత్యర్థి చాముండేశ్వరనాథ్పై 34 ఓట్ల తేడాతో విజయం అందుకున్నారు. ఈ ఎన్నికల్లో జితేందర్ రెడ్డికి 43 ఓట్లు రాగా చాముండేశ్వరనాథ్కు కేవలం 9 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇంకా కార్యదర్శిగా మల్లారెడ్డి గెలుపు సాధించారు. ఈ పోటీలో మల్లారెడ్డికి 40 ఓట్లు, బాబురావుకు 12 ఓట్లు పోలయ్యాయి. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki